అందరికీ నమస్తే. లవింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. వెల్కమ్ టు వన్ అనదర్ సెషన్ ఆఫ్ ఏకమ్, EKAM, దట్ ఈస్ ద ఎలివేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యాక్షన్ త్రూ మోటివేషన్. పరిపక్వత, పరిణతి, దేనిలో జ్ఞానం. జ్ఞానం ఎక్కడి వరకు వెళ్ళాలి? చర్యల వరకు. చూడండి ఎంత బాగుందో ఏకం అనే పేరులో. ఎలివేషన్ త్రూ నాలెడ్జ్ అండ్ టు యాక్షన్. అంటే జ్ఞానం యాక్షన్గా మారినప్పటికే కదా మనకు లోపల ఎంతో జ్ఞానం ఉంది. ఇది ఒక కర్మగా, ఒక చర్యగా, ఒక క్రియగా మారినప్పుడే దానిలో అద్భుతమైనటువంటి యొక్క మార్వెలస్ బ్యూటీ, అందం దాగుంటుంది. అంతే కదా. కనుక ఈ ఏకం సెషన్ ఎవరిని వారు షేప్ చేసుకోవడానికి, యాజ్ భరద్వాజ్ నన్ను నేను షేప్ చేసుకోవడానికి, వినేటువంటి వారు ఎవరిని వారు షేప్ చేసుకోవడానికి, మన లైఫ్ని మరింత కలర్ఫుల్ చేసుకోవటానికి, మీనింగ్ఫుల్ చేసుకోవటానికి ఏర్పాటు చేసుకునే ఒక అద్వితీయమైన, అపూర్వమైనటువంటి ఒక మహావేదిక లాసా ఫౌండేషన్ తలక ప్రెస్టీజియస్ అండ్ ద మోస్ట్ ఫ్లాగ్షిప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అసిస్టెంట్ సర్వీస్ ప్రాజెక్ట్ ఈజ్ దిస్ గ్లోరియస్ ఏకమ్, EKAM, ద ఎలివేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యాక్షన్ త్రూ మోటివేషన్. ఈరోజు టాపిక్ క్వైట్ ఇంపార్టెంట్ టు ఎనీ ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మనిషికి, ప్రతి మానవునికి, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా, ఏ వర్గం వారైనా, ఏ వర్ణం వారైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా, ఏ అంతస్తులో ఉన్నారైనా, ఏ వయసులో ఉన్నవారైనా, ఏ జెండర్ వారైనా, ఎక్కడి వారైనా సరే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పనికొచ్చేటట్టు ఒక మోస్ట్ యూజ్ఫుల్ టాపిక్, దట్ ఈస్ CBA, క్రియేట్ బ్లిస్ ఆల్వేస్. I repeat it, create, C, bliss, B, A, always. సృష్టించు ఆనందాన్ని ఎల్లప్పుడూ. చూసారా? CBA అంటే ABCని తిరిగేస్తే CBA. సృష్టించు ఆనందాన్ని ఎల్లప్పుడూ. క్రియేట్ బ్లిస్ ఆల్వేస్. అసలు ఈ ఆనందం అంటే ఏంటి? విచారం లేకపోవడమా? కష్టం లేకపోవడమా? శ్రమ లేకపోవడమా? సమస్యలు లేకపోవడమా? కాదు 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 కాదు. ఆనందం అంటే ఎన్ని ఉన్నా అన్నిటినీ అధిగమించేటువంటి అపూర్వమైన, అద్వితీయమైన శక్తి ఆనందం. ఎక్కడ లభిస్తుందండి? ఏ షాపింగ్ మాల్లో ఈ ఆనందం లభిస్తుంది? ఏ వ్యక్తి ద్వారా ఈ ఆనందం లభిస్తుంది? ఫలానా వ్యక్తితో మాట్లాడితే ఆనందం, ఫలానా వ్యక్తితో ఉంటే ఆనందం, ఫలానా వ్యక్తితో మాట్లాడకపోతే ఆనందం అనుకుంటామే. దిస్ ఈజ్ రాంగ్. అసలు ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఫలానా అని బయట లేదు. ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ మనం, మై సెల్ఫ్, నేను, నా హృదయం, నా హృదయ అంతరంగంలో ఉండేటువంటి యొక్క ప్రభావవంతమైనటువంటి యొక్క ఆ సృజనాత్మకమైనటువంటి యొక్క ఆ తపోనిధి వల్ల ఆత్మ చూపించే మార్గమే ఆనందం. ఆ ఆత్మ, ఆ ఆనందం. ఆనందమే ఆత్మ, ఆత్మే ఆనందం. ఎంత అద్భుతం కదా. అయితే దీన్ని ఎట్లా గుర్తించాలి? ఎలా మనం క్రియేట్ చేయాలి ఆనందాన్ని ప్రతి క్షణం కూడా? అరే లోపల ఉంది కదండి, దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలంటే లోన ఉన్నటువంటి యొక్క అంతరంగ ఆత్మరూపంలో ఉండేటువంటి ఆనందాన్ని మన మనస్సుకి బహిర్గతంగా బయటపెట్టే విధంగా మన ఫస్ట్ మనస్సుకు అందించాలి. దీంట్లో కొన్ని లెవెల్స్ ఉన్నాయి, కొన్ని హడ్డిల్స్ ఉన్నాయి. వీటిని దాటుతూ ఉండాలి. ఆ దాటినప్పుడే మనం అద్భుతంగా ఆ ఆనందాన్ని అనుభవించగలం. ఏ మనిషికి కూడా జీవితంలో అనుకున్నవి ఏవి కూడా ఉండవు. ఒక మనిషి నెగిటివ్గా మాట్లాడతాడు, ఒక మనిషి ఇలా మాట్లాడతాడు, ఒక మనిషి అలా మాట్లాడతాడు. కానీ యోచన చేయి, సంకల్పాన్ని ఉపయోగించు. ఎక్కడ నీ ఆనందం ఉందో వెతుక్కు. అంతే కదా. కళ్ళద్దాలు కనిపించట్లేదు, వెతుకుతాం కదా, వేర్ ఇట్ ఈజ్. డబ్బులు పెట్టాం, కనిపించట్లేదు, వెతుకుతాం కదా, వేర్ ఇట్ ఈజ్. అలాగే మన బ్లిస్ అంటే ఆనందం, హ్యాపీనెస్, సంతోషం, రెండు తేడా లేదా? ఉంది. హ్యాపీనెస్ మొమెంటరీ, టెంపరరీ, తాత్కాలికమైన సంతోషం. కానీ ఆనందం శాశ్వతమైనది. ద మోస్ట్ పెర్మనెంట్ థింగ్ ఈజ్ బ్లిస్. ఆనందో బ్రహ్మ అన్నారు కదా.
అంటే ఏంటి? ఆనందమే బ్రహ్మస్వరూపం, అంటే ఆనందమే పరమాత్మ స్వరూపం, ఆనందమే దైవస్వరూపము. ఆ ఆనందము లోపల ఉన్నప్పుడు పెదాల మీద తొణికిసలాడితే నాతో ఎవరో ఉన్నారు, నాతో ఎవరో లేరు, నేను ఎక్కడో ఉన్నాను, నేను ఎక్కడి నుంచో వచ్చాను, నేను ఫలానా దగ్గర ఉన్నాను, నేను ఫలానా దగ్గర లేను, నేను ఫలానాది తిన్నాను, నేను ఫలానాది తినలేదు, ఇలాగ అనేక విధాలైనటువంటి నాకు డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు, నాకు వస్తువు ఉంది, వస్తువు లేదు, నా చుట్టూ మనుషులు ఉన్నారు, మనుషులు లేరు అనుకునే అనేకమైన అంశాలలో మనం వెతుక్కుంటున్నటువంటిది ఆనందం కాదు, సంతోషం. కానీ ఆనందం ఎల్లప్పుడూ మనతో ఉంది. అదొక ముసుగులో ఒక లేయర్, ఒక పొరలోపల దాగున్నది. అదే అద్భుతమైనటువంటి యొక్క దైవశక్తిగా, దైవత్వముగా, దివ్యత్వముగా మనలోనే దాగుంది. దాన్ని క్రియేట్ చేయాలి, సృష్టించాలి, బయటకు తేవాలి. ఆ లోపల ఉన్నటువంటి యొక్క ఆ ఆనందాన్ని మన పెదాల మీదుగా తేగలిగితే మన జీవితం అద్భుతం. నిజం. లోటు, లేమి, వెలితి, కొరత ఇవేవి మనకి వర్తించకూడదు. మన మనసు వీటిని చింతించకూడదు. ఎస్, నేను ఒక్కరిని, ఐ ఆమ్ ద సోల్, హోల్ స్వరూప ఆఫ్ దట్ ఆనంద అని అనుకోగలగాలి. అద్భుతం క్రియేట్ చేయగలగాలి. కష్టాలు అనేకం ఉంటాయి, కన్నీళ్ళు అనేకం ఉంటాయి, మనల్ని నచ్చినవారు, మనల్ని మెచ్చేవారు, మనల్ని తిట్టేవారు, మనల్ని కసిరేవారు. కానీ వెతుకు, ఎందుకు పుట్టేవో వెతకడంలో అద్భుతమైన ఆనందం దాగుంది. ఏ పరమావధితో మనం బతకాలో తెలిస్తే దాంట్లో అనిర్వచనీయమైన ఆనందం ఉన్నది. మన పుట్టుకకు రహస్యం కనుక మనం తెలుసుకోగలిగితే దాంట్లో నిజమైన, రహస్యమైన, నిగూఢమైన ఆనందం మనకు అర్థమవుతుంది. కంటి చూపు లేదని, చెవులు వినిపించట్లేం లేదని, మాట్లాడలేని మూగవారు, కదలలేనటువంటి పాపం దివ్యాంగులు, నిజంగా వాళ్ళకి ఎన్ని కష్టాలో కదా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు కదా, ఎన్ని ఒడిదుడుకులు కదా, వాళ్ళు విచారంగా ఉండాలి కదా. లేదే, అబ్బెబ్బే చాలామంది దాంట్లో అద్భుతమైన స్థితిలో ఉన్నారే అంటే వారు ఆనందాన్ని తెలుసుకున్నారు. ఒక లోటులో, లేమిలో లేదురా, మనం సాధించాలి. కేవలం మనం ఏదో సాధించడం అంటే ఈ కుటుంబ సభ్యులు, లేకపోతే ఈ ఫ్రెండ్స్, లేకపోతే ఈ పరిస్థితుల్లో వీటిని మాత్రం మేనేజ్ చేయడం కాదు. ఎందుకు? భగవంతుడు ఏ పర్పస్తో నన్ను పుట్టించాడు? ఏ పర్పస్ పుట్టించాడండి? నేను ఇలా మాట్లాడడానికే? నో. ఎంతో ఆనందం ప్రతి క్షణం అనుభవించాలి. బాబా గారికి చాలామంది స్వామి యొక్క బర్త్డే 23rd నవంబర్ నాడు హ్యాపీ బర్త్డే స్వామి, హ్యాపీ బర్త్డే స్వామి, హ్యాపీ బర్త్డే స్వామి అని చెప్తే స్వామి చెప్పారు ఒక ఉపన్యాసంలో, బంగారు ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, మీరు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. చూసారా, వాట్ ద వాల్యుబుల్ థింగ్ ఈస్ దట్. మనం హ్యాపీగా ఉండాలని, ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, ఎప్పుడు బ్లిస్ఫుల్గా ఉంటాం. BLISS, బ్లిస్ అంటే ఆనందం. బి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ఇన్ ప్రజెంట్. ప్రజెంట్ ఇప్పుడు నేనేం చేయాలి? బీ ఇన్ ప్రజెంట్, వర్తమానం నేనేం చేయాలి? గడచిన నిమిషం మరల రాదు, వచ్చే నిమిషం నీది కాదు, వర్తమానంలో వర్తించు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. బీ ఇన్ ద ప్రెజెంట్. నీ ప్రజెంట్లో ఉండాలి. గతాన్ని తలుచుకుని ఏడవకు, భవిష్యత్తు ఏమవుతుందో ఆందోళన చెందకు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తెరుగు. అద్భుతముగా లోపల నుంచి వచ్చేటువంటి అంతర్వాణిని విను. పరమాత్మను పలికించేటువంటి అద్భుతమైన ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ నిలవగా నువ్వు మారాలి. ప్రతి ఒక్కరం కూడా ఏమనుకుంటామంటే, నన్ను వాళ్ళు ఆనందంగా ఉంచట్లేదు, నేను వీళ్ళు ఆనందం, ఎవడు ఈ ప్రపంచంలో ఎవరిని ఆనందంగా ఉంచడానికి గ్యారెంటీ ఇచ్చి మనల్ని భూమి మీదకి పంపించలేదు. నో. ఫస్ట్ వర్తమానం కోసం ఆలోచించి ఇప్పుడు ఏం చేయాలి? రైట్ నౌ వాట్ ఐ హ్యావ్ టు డూ. ఎస్, ఐ హ్యావ్ టు డూ. ఏం చేయాలి? అది అనుకున్నప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో, ఆనందాన్ని గతంలో వెతుక్కోకూడదు, ఎందుకంటే గతం అంతా కూడా ఒడిదుడుకులమయం, ఫ్యూచర్లో వెతుక్కోకూడదు, అనిశ్చితత్వం, అది మనకు తెలియనటువంటి ఒక ఆందోళన తత్వం. వర్తమానంలో వెతుక్కోరా, వర్తమానంలో ఏం చేయాలి, కర్తవ్యాన్ని వర్తించరా, దేవుడు చెప్పే మాటలు మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ద క్రియేటింగ్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్. బ్లిస్లో రెండవ L అనేటువంటి పదం ఏం తెలుసా? లవ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ప్రేమించు. నీకు ఎక్కడ బాగుందో నువ్వు యోచన చేయి. నీ ఆలోచన ఎక్కడ బాగుందో నువ్వు సంకల్పించుకో. నీ మాట ఎక్కడ విలువగా ఉంటుందో నువ్వు తెలుసుకో. నువ్వు పదునుగా మాట్లాడడానికి, నీ యొక్క ఉనికితో నేనేంటో నిరూపించుకోవడానికి నువ్వేమీ ఒక ఎక్స్పెరిమెంటల్ కెమిస్ట్రీలోనే ఉండేటువంటి ఒక కెమికల్వి కాదు. వీఆర్ నాట్ అన్ ఎలిమెంట్, వస్తువులం కాదు మనం. సో వీ హ్యావ్ టు ఎల్ ఏమని చెప్పామండి? BL ఏమని చెప్పండి? వాట్ డిడ్ వి సే? లవ్ అవర్ లైఫ్, లవ్ యువర్ లైఫ్ ఆర్ లవ్ మై లైఫ్. ఐ లవ్ మై లైఫ్. నా జీవితాన్ని ప్రేమించుకుంటాను. ఎస్, మా మదర్ చనిపోయి నేను చాలాసార్లు చెప్పాను,
ఎందుకు ఏడవాలి? బికాస్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్, బికాస్ ఆఫ్ ఇల్నెస్ షీ వాజ్ ఎక్స్పైర్డ్. భగవంతుల్లో అదే కదా గీతలో చెప్పిన కృష్ణ పరమాత్మ, స్థితప్రజ్ఞ లక్షణాన్ని కలిగి ఉండు, కదలక, మెదలక, చెదరక, అడగక, విడవక, కరవక. నో, బీ ఇన్ ద ప్రజెంట్ అండ్ లవ్ మై లైఫ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను అందంగా ఉన్నాను, నేను బాగున్నాను, నేను బాగుంటాను, నేను ఈరోజు అద్భుతాన్ని క్రియేట్ చేయాలి. ఉదయం లేచాను, సాయంత్రం దాకా ఫోన్ మాట్లాడాను, ఉదయం లేచాను పక్క పడితే ఇలా చేశాను, ఉదయం లేచాను పలవాళ్ళని ఇలా అన్నారు. ఎవరికి కావాలి ఇదంతా? అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీ వల్ల ఈ భూమి మీద ఒక 2 కాళ్ళతో ఇన్ని సంవత్సరాలు బతికాను కదా, ఏంటి ఉపయోగం? ఈ భూమికి ఏమైనా కొంచెమైనా భారం తగ్గించగలిగానా? కొన్ని కన్నీటి చుక్కల భారాన్ని తొలగించగలిగానా? భాష, కులము, ప్రాంతము, భేదము ఇవేవీ లేకుండా మనుషులు సాటి మనిషిని ప్రేమించగలిగానా? నేనేమైనా క్రియేట్ చేయగలిగానా? జీవితాన్ని ప్రేమించడం అంటే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవిలోనే ఉండే పరమాత్మను ప్రేమించడం, కేవలం నా ఒక్క జీవితాన్ని మాత్రం ప్రేమించుకోవడం కాదు. అక్కడతో మొదలుపెట్టి మొత్తం అంతా నేను ప్రేమించగలను. లవ్ అవర్ లైఫ్, లవ్ మై లైఫ్. ఆ ప్రేమ ఉండాలి. చాలామంది జీవితం తిట్టుకుంటూ ఉంటారు, చీ నా బతుకేంటి, చీ నే బతుకేంటి, చీ నా బతుకేంటి, చీ నా మాట ఎవరు వింటారు, చీ చీ చీ. కుక్కని కసుకున్నట్టుగా ఎవరి జీవితంలో కట్టుకున్న ఎంతమందో నకారాత్మకమైనటువంటి యొక్క నెగిటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేటువంటి వారందరి జీవితం ఎప్పుడూ ఆనందాన్ని అనుభవించలేరు. అదొక్కటి మనం గమనించాలి, చాలా బాగా గమనించాలి. BLI ఫర్ చాలా ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్ ఇన్స్పిరేషన్. ఎవరో ఇచ్చారు కదా అని ఎనర్జీ మాత్రలు వేసుకొని, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకొని నాకు శక్తి కావాలి మనం అనుకుంటే మనకు శక్తి రాదు. నీరసంగా ఉన్న శక్తి రాదు. ఇన్స్పిరేషన్ నిన్ను ఫైర్ నడిపించాలి. ఒక లోపల ఉన్నటువంటి ఒక శక్తి నిన్ను ముందుకు తీసుకెళ్ళాలి. ఆ శక్తి ఏంటో కాదండి, ఇన్స్పిరేషన్. నిజంగా ఇన్స్పిరేషన్తో వచ్చేస్తున్నామా? చాలామంది డీలా పడిపోతారు. నిన్ననే నాతో పాటు ఒక మిత్రుడు స్కూల్లో మాట్లాడుతున్నప్పుడు చాలా నీరసంగా ఉందండి, చాలా ఇబ్బందిగా ఉంది, అలాగా గడి అలా రిలాక్స్ అయ్యాను. అరే యార్, వై డూ యూ రిలాక్స్? చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్. వర్క్ మార్చు, అదే విశ్రాంతి. ఇట్స్ వాట్ ఎక్కడో విన్నాను, జీవితంలో ఈ బాడీ చనిపోయింది అనుకోండి, ఇట్స్ లైక్ ఎ పేపర్, కాల్చితే బూడిదైపోతుంది. ఏముంది? వెరీ 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 మైన్యూట్ పార్ట్, వాటర్ బబుల్ మన దేహం, మన జీవితం, మన ప్రాణం. కాబట్టి లెట్ us హ్యావ్ దట్ ఇన్స్పిరేషన్. ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలిగామండి? నేను లాసా ఫౌండేషన్ మెంబర్ని కదా, నేను నా కుటుంబంలో ఒక టీచర్ని కదా, లేకపోతే నా జీవితంలో ఒక టీచర్ని కదా, నేను ఒక హోమ్ మేకర్ని కదా, నాతో 10 మంది మాట్లాడుతాను కదా, నేను ఎంతమంది నండి లాసా ఫౌండేషన్లో జాయిన్ చేయగలిగాను? నేను పేర్లు చెప్పాను, కానీ ఒక దుఃఖంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా తన ఇన్స్పిరేషన్ పొంది లాసా ఫౌండేషన్లో వాలంటీర్లుగా జాయిన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఇన్స్పిరేషన్. నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏడుస్తున్నావా కాదు, ఏడుపు లేక, ఏడుపా, కష్టమా, సమస్య, దుఃఖమా, లేకపోతే సమస్యల వలయమా, లేకపోతే శ్రమ, ఇదంతా అలసట, ఇదంతా కూడా అంటే ఇవన్నీ తాత్కాలిక మాటలు. ఆనందం వీటన్నిటిని కూడా తుడిచిపెట్టగల ఒకే ఒక అద్భుతమైనటువంటి ఒక మహా తుఫాను. ఈ తుఫానుకి కేర్ ఆఫ్ అడ్రస్ మన అంతరంగ సముద్రము. మన అంతరంగ సముద్రమే ఈ తుఫానుకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ ఆనందం అనే తుఫాను ఎల్లవేళలా మనలో ఉంటూనే ఉన్నది. దాన్ని గుర్తించు, దాన్ని ఎక్కడ తీరం దాటించాలో తెలుసుకో. ఆ ఆనందము కళ్ళల్లోంచి తీరం దాడితే నీ చూపు అద్భుతమైన ప్రేమమయం. ఆ ఆనందమైన తుఫాను నీ నోటిలోంచి బయటికి దాడితే నీ యొక్క నోటిముడు వచ్చేటువంటి యొక్క ఒక మాటే వేదము. నీ చెవుల్లోంచి అద్భుతంగా పక్కవారి కష్టాలను వినిగి వారికి స్వాంతన చేకూర్చగలిగితే, వారికి కొంత శాంతపరమైన మాటలు చెప్పగలిగితే, నేనున్నానని భుజం తట్టి చెప్పగలిగితే, అదే అద్భుతమైన ఆనందము. ఈ ప్రపంచంలో మన స్పర్శ, మన వినికిడి, మన మాట, మన చూపు, మన వాక్కు, మన యోచన, మన సంకల్పము, మన బలము మొత్తం అంతా కూడా ఇన్స్పిరేషన్ భరితమైనప్పుడు ఎక్కడ విచారం ఉంటుందండి? నథింగ్. విచారము, దుఃఖము అన్నది లేనే లేదు. ఇదంతా క్రియేటెడ్. ఎవడైనా చెప్పాడా? వాడిని ట్రాష్లో, చెత్త బొట్టలో తోసేస్తున్నట్లు లెక్క. దట్ ఈస్ వాట్ బీ ఇన్ ద ప్రజెంట్. వర్తమానంలో వర్తించు. ఎల్ ఫర్ లవ్ మై లైఫ్. నీ జీవితాన్ని ప్రేమించు, అలాగే అందరి జీవితాల్లో ఉండే పరమాత్మని ప్రేమించు. ఐ ఫర్ ఇన్స్పిరేషన్ కలిగి ఉండు. ఇక ఎస్, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ దట్ సెల్ఫ్ ఓరియంటేషన్. సెల్ఫ్ డౌటింగ్ మానే.
ఈరోజు ఫస్ట్ టైం మనం అనుకుంటున్న మాట సెల్ఫ్ డౌటింగ్ అంటే స్వీయమైన అనుమానం. నేను చేయగలను, నేను చెందగలను, నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను ఉండలేనేమో, నేను పాస్ అవ్వనేమో, నేను ఆ ఊరు వెళ్ళలేనేమో, లేకపోతే నేను ఇలాగ వంటని వండలేనేమో, నేను వీరితో జీవించలేనేమో, సెల్ఫ్ డౌటింగ్, నేను సాధించలేనేమో, అరే నేను ఇలా చదువుకోలేనేమో. పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈరోజు విశ్వాసం లేకపోవడానికి మొట్టమొదటి కారణం ఒక జబ్బుతో బాధపడుతున్నారు. ఆ జబ్బే సెల్ఫ్ డౌటింగ్. దీన్ని విడిచిపెట్టినప్పుడు ఆటోమేటిక్గా అదేమన్నారండి గీతలో గీతాచార్యుడు, సంశయాత్మ చెప్పాలి, సంశయాత్మ వినశ్యతే. అంటే సంశయం అంటే నీకు సంశయం ఉంటే డౌట్గా ఉందా, వినాశనం తప్పదు. ఎవడి మీద డౌట్, నీ మీద నీకు డౌట్ అంటకూడదు. ఎస్ ఐ ఆమ్ ఆత్మిక్, నేను ఆత్మస్వరూపం. ఎస్ ఐ ఆమ్ దట్ ఆల్మైటీ, నేను దైవస్వరూపం. ఎస్ ఐఎమ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, నేను ప్రేమకు స్వరూపాన్ని. ఎస్ ఐఎమ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ ఆత్మ, నేను దివ్యమైన ఆత్మస్వరూపం. ఈ మాటలు నేను అనలేదండి. భగవాన్ సత్సాయిబాబా వారు స్పీచ్ ఇచ్చేటప్పుడు ప్రేమస్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా అనేటువంటి ఒక మాట చెప్తుంది. అహం బ్రహ్మాస్మి, వేదం చెప్పిన 4 మాటలు. అహం బ్రహ్మాస్మి, తత్ అంటే నేనే బ్రహ్మని, నేనే దేవాన్ని, తత్ త్వం అసి, అది ఇది ఒకటే, అతత్ అది, త్వం అసి రెండు ఒకటే. అంటే అదే పరమాత్ముడు ఈ జీవాత్మ ఉన్నటువంటి రెండు ఒకటే. తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఈ అయమాత్మ బ్రహ్మ, నాలో ఉన్న ఆత్మే బ్రహ్మతత్వం. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఇలాగ వేదం చెప్పుకునేటువంటి ఈ మాటలలో అపూర్వమైనది అహం బ్రహ్మాస్మి. 4వది అహం బ్రహ్మాస్మి, నాలో ఉండే అహం అంటే అహంకారం కాదు, నాలో అహం అంటే నేను అని పలికేటువంటి ఆత్మస్వరూపమే బ్రహ్మాసి, బ్రహ్మతత్వము. అరే ఎంత వేదము ఘోషిస్తున్నప్పుడు ఆ వేదాన్ని అనుసరించి మనం ప్రతిదీ చేసుకుంటాం. ఒక బారసాల, ఒక అక్షరాభ్యాసము, ఇంట్లో ఒక వివాహము, సత్యనారాయణ వ్రతము, అభిషేకము, వేదము, దైవము, ఏది ఎక్కడికి వెళ్ళినా ఒక ఆశీర్వచనము, ఏది చెప్పినా వేదానుగతనప్పుడు ఆ వేదమే 4 మాటలు చెప్పిందిరా, నువ్వే దేవుడివి, నువ్వే భగవత్ స్వరూపం అని. ఇది నిజంగా ఆనందం కదా, జ్ఞానానందం చెప్పాలి. మా దివ్యమ్మ బాగా చెప్తుంది అది, జ్ఞానానందం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. చాలా జాగ్రత్త, ద్వంద్వాతీతం గగన సదృశం. ఇక్కడ చూసారా, ద్వంద్వాతీతం, రెండు లేవు. దెర్ ఆర్ నాట్ 2 థింగ్స్, ఉన్నది ఒకటే. సెల్ఫ్ డౌట్ మానే. ఈ ప్రపంచంలో అందరి మీద అనుమానం కన్నా నీ మీద నీకు ఉన్నటువంటి అనుమానం చాలా 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 ప్రమాదకరమైంది. నేను ఇది చెయ్యగలనా, నేను చెందగలనా, నేను ఉండగలనా, నేను నా వల్ల అవుతుందా, నా వల్ల జరగదేమో, నేను కాదేమో, నో. సెల్ఫ్ డౌటింగ్ మానే. సంశయాత్మ వినశ్యతి, ఆ సంశయం ఉంటే వినసానం తప్పదు. కాబట్టి సెల్ఫ్ డౌటింగ్ మానుకున్నావా, ఆనందం తప్పకుండా లభిస్తుంది. బ్రహ్మానందం పరమ సుఖదం, చాలా సుఖాన్ని ఇస్తుంది బ్రహ్మానందం. కేవలం దీనివల్ల జరుగుతుంది జ్ఞానమూర్తిం, జ్ఞానానికి నువ్వు మూర్తీభవించిన వ్యక్తిగా ఉన్నప్పుడు. కనుక మనందరం కూడా ఆ ద్వంద్వాతీతం అది పోవాలి మనలో. కనుక బీ ఇన్ ద ప్రజెంట్. లవ్ మై లైఫ్. ఐ ఫర్ ద ఇన్స్పిరేషన్. ఎస్ ఫర్ సెల్ఫ్ డౌటింగ్. పోయినప్పుడు లాస్ట్ చాలా 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 వాల్యుబుల్ అయినటువంటి ఒక అద్భుతమైన మాట ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. సాయిల్ ఆఫ్ హార్ట్. సాయిల్ ఆఫ్ హార్ట్. ఇప్పటిదాకా మనం ఇప్పుడు వినలే. హృదయపు భూమి, హృదయపు మట్టి, సాయిల్ ఎలా ఉందో చూసుకో. ఈజ్ ద సాయిల్ ఆఫ్ యువర్ హార్ట్ ఫెర్టైల్ ఆర్ బ్యారన్? నిజంగా నీ యొక్క హృదయపు క్షేత్రంలో, హృదయపు వ్యవసాయ క్షేత్రం అంటే ఇప్పుడు చూడండి, ఒక పొలంలో పంట వేయాలి. ఆ వ్యవసాయ క్షేత్రము బీడు భూమా, బంజర భూమా, ఫలవంతమైన భూమా, రససారమైన భూమా, చాలా ఫలసాయాన్ని అధికంగా ఇచ్చేటువంటి సారవంతమైన భూమా అనుకుంటా కదా. వాట్ ద కైండ్ ఆఫ్ సాయిల్ ఆఫ్ యువర్ హార్ట్? ఇది ఎటువంటి భూమి నీ లోపల ఉన్నది? నీ హార్ట్లో తత్వం ఏంటి? మంచి మాటలు వింటున్నావు, ఏకంలో వింటున్నావు, ఇంకో చోట వింటున్నావు, చాగంటి వారి నోటి వింటున్నావు, గరిగపాటి వారి నోటి వింటున్నావు, చదివితే మంచి పుస్తకాలు చదువుతున్నావు, వింటే మంచి మాటలు వింటున్నావు. ఏమి కూడా లోపలికి వెళ్ళట్లేదు. లోపలికి వెళ్ళిన ఏమో మొలకెత్తడం లేదు. మొలకెత్తన అద్భుతమైనటువంటి ఆచరణ వృక్షాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఆచరణ వృక్షాలైనా సరే ఎందుకు ఆనంద ఫలాలను ఇవ్వట్లేదంటే
హౌ ఈజ్ ద సాయిల్స్, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద సాయిల్? ఫలవంతంగా ఉందా, సారవంతంగా ఉందా, లేదా దున్ను బిడ్డ? ఒక్కసారి దాన్ని ఆలోచన చేయి. మంచిగా మనం దాన్ని మార్చుకోవాలి. మంచి మాటలు, మంచి విత్తనాలు లాంటివి. మంచి విత్తనాలు తెచ్చినంత మాత్రాన భూసారమో, ఆ క్షేత్రసారమో, అది ఆ నేలలో సారం ఉండాలి కదా. అంటే మన హృదయ క్షేత్రం అంతా కూడా సారవంతమైనదిగా ఉండాలి. సారవంతమైనది అంటే ప్రేమ సారవంతమైనది ఉండాలి. మన జీవితం మీద, మన జన్మ పట్ల మనకి ప్రేమ సారవత్వం ఉండాలి. ఎస్, నేను ఉపయుక్తం అవ్వాలి, ఈ జన్మను సార్థకం చేసుకోవాలి, అద్భుతం అవ్వాలి, నా వాక్కు వేదమై వర్ధిల్లాలి, నా చూపు అద్భుతమైన దీపంలాగా వెలుగొందాలి, నా శ్రవణముతో పక్కవారి కష్టం తొలగించగలగాలి, నా స్పర్శ పక్కవాడిని యొక్క రోగాన్ని బాగు చేసేంత శక్తివంతం అవ్వగలగాలి, నా సంకల్పమే మహా అద్భుతమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంగా నన్ను నడిపించేటువంటి యొక్క అద్భుతమైన రథాన్ని ముందుకు నడిపే శక్తి కాగలగాలి అనేటువంటి యొక్క సారవంతమైన తత్వాన్ని హృదయపు క్షేత్రములో ఎప్పుడైతే ఆ మట్టిలోనే మొత్తం ఉన్నది, ఆ హృదయపు మట్టి సారవంతంగా చేసుకోని ఆయన చేసుకో తల్లి. ఇది ఒక్కటే మనకి బ్లిస్, ఆనందాన్ని క్రియేట్ చేసుకోవడానికి. క్రియేట్ బ్లిస్, BLISS, బ్లిస్ ఆల్వేస్, ఎల్లప్పుడూ, సదా, నిరంతర. పరమాత్ముడు భగవాన్ బాబా వారు 3 చెప్పారు. కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్, ఈ 3 ఉండాలి. కాన్స్టెంట్, ఎల్లప్పుడూ ఇంటిగ్రేటెడ్, సమగ్రమైన అవేర్నెస్, ఒక ఎరుకను కలిగి ఉండు. ఏంటి తెలుసా? నేను ఆనందం, నేను ఆనందం, నేను ఆనందం, నేను ఆనందం, నేనే ఆనందం, నేనే ఆనందం, నా ఆలోచన ఆనందం, నా మాట ఆనందం, నా చూపు ఆనందం, నా వినికిడి ఆనందం, నా స్పర్శ ఆనందం, నా ఆలోచన ఆనందం, నా కదలిక ఆనందం, నా మెదలిక ఆనందం, నా కలయిక ఆనందం, నా యొక్క దృశ్యం ఆనందం, నా శ్రవణం ఆనందం, నేను కూర్చుంటే ఆనందం, నేను నిల్చుంటే ఆనందం, నేను నిద్రిస్తే ఆనందం, నేను త్రాగితే ఆనందం, నేను బ్రష్ చేస్తే ఆనందము, నేను నా యొక్క దేహాన్ని శుభ్రపరచుకుంటే ఆనందము, నేను నా కాలకృత్యములు తీర్చుకుంటే ఆనందము, నేను ప్రక్కవారితో మాట్లాడితే ఆనందము. ఇలా జీవితంలో నేను జ్ఞానాన్ని పొందినా, ముందుకు మూవ్ అయినా, ప్రార్థించినా, ఏం చేసినా ప్రతిదీ ఆనందం, 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 ఆనందం అనుకుంటూ ఉంటే, అలాగే ఒక ఇనుము ముక్కను తెచ్చి ఎప్పుడైతే అయస్కాంతంతో రాసి ఉంటామో, కొంతకాలానికి ఆ ఇనుము ముక్క కూడా అయస్కాంతంగా మారినప్పుడు నేనే ఆనందమని ప్రతి పనిలోని, ప్రతి చర్యలోని, ప్రతి మాటలోని, ప్రతి స్పందనలోని, ప్రతి ధ్వనిలోని మనం కనుక నిరూపించగలిగితే అద్భుతంగా మన జీవితమే మహదానంద భరితమవుతుంది, బ్రహ్మానందమవుతుంది. నిజమైన ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్గా, ఆత్మానందానికి నిదర్శనంగా నిలుస్తుంది. డియర్ ఫ్రెండ్స్, మై డియర్ లవర్స్ అండ్ డార్లింగ్స్ అండ్ మై డియర్ లాస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్ ద పర్సన్స్, ఈ ప్రపంచంలో ఆనందాన్ని మనం అనుభవించడానికి, అనుభూతి చెందడానికి, ఆనందాన్ని అందివ్వడానికి, ఆనందంగా అందరిని ఉంచడానికి, ఆనందంగా సేవ చేయడానికి, ఆనందంగా జీవించడానికి, ఆనందంగా మరణించడానికి పుట్టం తప్ప ఆనందాన్ని విడిచిపెట్టి మన విచారంగా, దుఃఖంగా, సమస్యలతో ఎప్పుడు ఏడుస్తూ పక్కవాడిని చేదరించుకుంటూ మన జీవితం మన చిత్కారంతో మనం బ్రతకడానికి కాదు అనే అంశాన్ని గుండె మీద మనం తట్టి చెప్పుకోగలగాలి, భుజాన్ని మనం గట్టిగా చరి చెప్పుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఎల్లవేళలా ఆనందాన్ని మనం క్రియేట్ చేయగలం. ఆ బ్రహ్మ మరెవరో కాదు. ఎప్పుడు మన తలరాతని ఆ బ్రహ్మ ఎవడో రాశాడు అనుకుంటారు. నో, మనం ఈరోజు చెప్పుకున్నమాట, మన తలరాతని రాసుకునే బ్రహ్మ మనమే. ఆనందం అనేటువంటి యొక్క అద్భుతమైన దానితో మన తలరాతను మనం మార్చుకోవచ్చు. అది ఎక్కడున్నది? బి ప్రజెంట్లో బతుకు, బీ ఇన్ ప్రజెంట్. ఎల్ లవ్ మై లైఫ్, నా జీవితాన్ని నేను ప్రేమించుకోవడంతో మొదలుపెట్టి అందరి జీవితాన్ని ప్రేమిస్తాను. ఐ ఇన్స్పిరేషన్ నా నుంచి ఉద్భవించాలి. ఎస్ సెల్ఫ్ డౌటింగ్ మానేస్తా. ఎస్ సాయిల్ ఆఫ్ మై హార్ట్, నా హృదయ క్షేత్రంలో ఉండే మట్టి సారాన్ని పెంచుకుంటా. అప్పుడు ఎటువంటి విత్తనం, కొంచెం క్వాలిటీ ఉన్న విత్తనం వేసిన మొలకెత్తుతుంది. అద్భుతమైన ఆత్మానందం అనేటువంటి యొక్క మొలకతో మన అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి అద్భుతమైన ఆత్మవిశ్వాసం అనేటువంటి వృక్షం పుడుతుంది. దానికి ఫలవంతమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి రసానుభూతితో కలిగినటువంటి కరుణ, ప్రేమ, సేవ, దయ అనేటువంటివన్నీ కూడా రసఫలాలుగా, ప్రేమగా అందరికీ అందుతాయి. మన జీవితం నిజమైన ఆనందం. నిజానికి కూడా అంత శక్తి లేదు. సత్యమైన ఆనందం, సత్యానందం, నిత్యానందం, బ్రహ్మానందం, ఆత్మానందం, సదానందం, మహదానందం, ఇలా మనం అనుకుంటూ పోతే అన్నిటికి మించి నేనే ఆనందం, నాదంతా ఆనందం అని అనుకోవాలి. తిన్నా, ఉన్నా, కన్నా, త్రాగినా, తిరిగినా, ఎక్కడున్నా నేను ఆనందంగా ఉండాలి. ఏ విధమైన కష్టము, ఏ విధమైన దుఃఖము, ఏ విధమైన సమస్య, ఏ విధమైన మాటలు, ఏది కూడా నన్ను తాకకూడదు. కవచంలాగా ఆనందం అడ్డు రావాలి. మనం ఎందుకు పుట్టాము? ఒక అద్భుతమైన శక్తి, కవచంలా ఉండాలి ఆనందం. బ్లిస్ ఈజ్ ఎ షీల్డ్, బ్లిస్ ఈజ్ ఎ షీల్డ్. ఎస్, కవచంలా
నన్ను ఎంతమంది తిట్టుకున్నారు తెలుసా, వీడేంటండి తల్లి చనిపోయిందంటే ఆనందం అంటాడు. ఎస్, నాకు ఆనందం అని చెప్పాను. ఆనందమే. మరణం అనేటువంటిది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఆ వ్యక్తి కూడా జీవించి ఉంటాడు. ప్రజల యొక్క హృదయాలలో, మనుష్యుల యొక్క హృదయాలలో ప్రేమగా, సేవగా. ఇప్పుడు ఈ కాలుకు ముందు నాకు ఒక కాల్ వచ్చింది. సత్యం పత్రిక తాలూకా ఎడిటర్ ప్రసాద్ గారని మా అన్నయ్య అవుతారు, అమ్మ స్టూడెంట్, మండా సీతాలక్ష్మి గారి తాలూకా విద్యార్థి. నానా భరద్వాజ్, అమ్మ దగ్గర చదువుకున్నాను. నువ్వు ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో నువ్వు ఒక హెడ్ మాస్టర్గా పనిచేస్తావు తెలుసుకున్నాను. అమ్మ 30 సంవత్సరాలు సుమారుగా పనిచేశారు. నువ్వు అక్కడే చదువుకున్నావు, నేను అక్కడే చదువుకున్నాను. ఎంత అద్భుతంగా లాసా ఫౌండేషన్ తరపున మీరు చేసిన అనిర్వచనీయమైనటువంటి అద్భుతమైనటువంటి సేవ. ఈరోజు 240 ఉన్నటువంటి యొక్క స్కూల్ స్ట్రెంత్ సంవత్సర కాలంలో 440 మంది అయ్యారటే. నీ మీద ఒక కథనాన్ని, నిన్ను కన్న తల్లి నన్ను కన్నటువంటి తల్లితో సమానం, నాకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి తల్లితో సమానము. అటువంటి తల్లికి నీరాజనం ఇవ్వాలంటే అక్కడ అద్భుతముగా ఆ తల్లి అందించినటువంటి యొక్క స్ఫూర్తితో ఆ బిడ్డ ద్వారా స్థాపించబడిన యొక్క సంస్థ ఎంతటి ఉన్నతమైన తత్వముతో, ప్రేమతో, ఆనందంగా, అద్భుతముగా ప్రచారాన్ని, ఇంకా ఏ విధమైన ఆశ పాశాన్ని కాక కేవలం పేద బీద రోద జనం యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూడటానికి నువ్వు చేసిన కృషి కోసం మేము కదలి వచ్చి మా పత్రిక తరపున మీ యొక్క కథనాన్ని ముద్రించుకునే అనుమతిని మాకు ఇవ్వండి అని కోరినప్పుడు నాకు గొప్ప ఆనందం కలిగింది. నా తల్లికి నేను ఇచ్చే నీరాజనం అది. చనిపోయాక పిండం పెట్టడం కాదు, నో, చనిపోయాక, మరణించాక బ్రహ్మాండమంతట్లో నీ యొక్క తల్లిదండ్రుల యొక్క అద్భుతమైన తత్వాన్ని నింపు. పిండం పెట్టడం కాదు గౌరవం, బ్రహ్మాండమంతట్లో నీ తల్లిదండ్రుల యొక్క కీర్తిని నింపగలిగితే అదిరా బతుకంటే. దానికి బతకగలిగిందే ఆనందం అంటే. అంతే తప్ప లెక్కలు పెట్టుకుంటూ, క్యాలిక్యులేషన్ చేసుకుంటూ, ఇదంతా అదంతా, ఇంతే నేను ఇవ్వగలను, అంతే నేను ఇవ్వగలను. మనం ఎన్నో పెట్టేసుకుంటున్నాం. దేవుడు ఎన్నో వేల చేతులతో ఇస్తున్నాడు. ఆలోచించండి, కేవలం లేని వాటి కోసం ఆలోచిస్తున్నాం. ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఆనందం ఎప్పుడు ఉంటుందంటే మనకి ఏది లేదో దాని మీద అనుకుంటున్నాం. చూడండి, మనం 32 పళ్ళాల్లో ఒక పని లేకపోతే నాలిక లేని పని దగ్గరికి వెళ్ళా నిరంతరం గొలుగుతూ ఉంటుంది. మనం ఒక గదిలో, ఒక హాల్లో, ఒక ఫంక్షన్ హాల్కి వెళ్తే ఒక టైల్ ఊడిపోతే ఆ టైల్ మీదకి మన కళ్ళు దృష్టి వెళ్ళి అలాగా అది ఎందుకు పోయిందని అక్కడే ఉంటుంది. అదే ఒక వైట్ పేపర్లో ఒక బ్లాక్ స్పాట్ ఉంటే ఆ బ్లాక్ స్పాట్ మీదకి వెళ్తుంది తప్ప మిగతా ఉన్న ఆ వైట్ శ్వేత వర్ణాన్ని అనుభూతి చెందలేకపోతుంది. ఇలాగ మనం లేని దాని మీద, లోటు మీద, లేమి మీద, వెలితి మీద, కొరత మీద మనం స్పాట్ చేస్తున్నాం, ఫోకస్ చేస్తున్నాం. నో, షిఫ్ట్ దట్. భగవంతుడు ఎన్ని ఇచ్చాడు? కళ్ళు, కాళ్ళు, చేతులు, శక్తి, ఆలోచన, తెలివి, ధైర్యం, స్థైర్యం, నైతికత, నీతివంతత్వం, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, స్మరణ, దయ, కరుణ, ఎన్ని అనుభూతి చెందేటువంటి ఆభరణాలను లోపల పెడితే నాకు ఇంకా తులము 4,53,000 అయిపోయింది, ఇప్పుడేం కొనుక్కోగలమండి? ఫలానా డ్రెస్ 5,000 అయిపోయింది, చీర 10,000 అయిపోయింది, ఏం కొనుక్కోగలమండి? ఆ ఏదో వస్తువు, ధన కనక వస్తు వాహ స్క్వేర్లోనే మనిషి బంధింపబడ్డాడు. ధనము ఒక సైడు, కనక బంగారం ఒక సైడు, వస్తువులు, వాహనాలు, ఈ 4 స్క్వేర్ అనేటువంటి ఒక సెల్లో, ప్రిజన్లో, చెరసాల్లో బంధింపబడ్డాడు మనిషి. దీన్ని బద్దలు కొట్టు. కమ్అట్ ఆఫ్ దట్. ఐఎమ్ బ్లిస్ అన్న ఒక స్పేస్, ఆ యొక్క స్థాయిలోకి, స్థలంలోకి అద్భుతమైనటువంటి ఒక పాట ఉంది కదా, ఆ పాట ఎలాంటిదైనా ఆ పాట చాలా బాగుంటుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని. అంటే మనం ఆనందపు గగనములో ఎగిరిపోతే ఎంతో బాగుంటుంది. మనం తప్పుడు భావంతో తీసుకుంటే అది తప్పుగానే అనిపిస్తుంది. కాబట్టి మనందరము కూడా మన మనస్సును నిరంతరం కూడా ఆనందపు గగనములో ఎగిరిపోయేటట్లుగా చేయగలగాలి. గాల్లో తేలినట్లుందంటే ఎక్కడో మనం గాల్లో తేలినట్లు ఉండం కాదు, మనము గాలిలో తేలినట్లు ఉండేంత ఆనందాన్ని నిరంతరం అనుభవించేటువంటి ఆశయంతో కూడిన ఆదర్శాన్ని నిరూపిస్తూ ఈ భూమి మీద బతకగలిగితేనే నిజమైనటువంటి కథ ఆనందానికి కేర్ ఆఫ్ చిరునామా, అడ్రస్ కాగలదు. కనుక అందరికీ భగవంతుడు అటువంటి అద్భుతమైన స్ఫూర్తిని, అటువంటి అద్భుతమైన ప్రేమామృత మూర్తులుగా తయారు చేసిన శక్తిని మనందరిలో నిక్షిప్తంగా నిద్రాణ స్థితిలో ఉండేటువంటి చైతన్యముగా ఉండేటువంటి ఆనందాన్ని మేల్కొల్పి, నిగూఢతత్వంలో ఉండేటువంటి ఆ ఆనందాన్ని క్రియేట్, దాన్ని సృష్టించి, బ్లిస్ ఆనందాన్ని
ఆల్వేజ్ ఎల్లప్పుడూ కూడా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఎల్లప్పుడూ ఇంటిగ్రేట్ సమగ్రమైన అదే విధముగా అవేర్నెస్ ఎరుకతో మనం ఉండగలిగితే ఆ దైవమే నీ లోపల ఉండి నీతో ఉండి నీలా ఉండి ఆ దైవమే నా లోపల ఉండి నాతో ఉండి నాలా ఉండి ప్రపంచమంతా వెలుగుమయముగా ఆనందమయముగా అద్భుతముగా, ఎక్కడ మనం ఉంటే అదే ఆనందానికి నిలవగా, ఎక్కడ మనం మాట్లాడితే అదే ఆనందానికి నిలయముగా, ఎక్కడ మనం వింటే అదే ఆనందానికి ధామముగా, ఎక్కడ మనం సంకల్పిస్తే అదే అద్భుతమైనటువంటి యొక్క క్షేత్రముగా, ఎక్కడ మనం చూస్తే అదే అద్వితీయమైనటువంటి యొక్క దర్శన నిదర్శనముగా మన జీవితం మారగలదు. దానికి మనమే శిల్పులం, రూపకల్పులం, మన జీవితానికి మనమే కారణభూతులం, హేతువులం, మనమే మార్గనిర్దేశకులం, మనమే సమస్తము సర్వము సకలము. సామాన్యము కాదు నువ్వు, అసామాన్యము. సమర్థత ఉందో లేదో అని డౌట్ పడకు, సామర్థ్యమే నువ్వు. సత్వగుణముతో మంచి లక్షణముతో ప్రేమగా ఆనందముగా దివ్యమైనటువంటి యొక్క భావనతో మన జీవితాల్ని ఆనందమయం వెలుగులతో నింపుకోవాలని, చీకటి తమసోమా జ్యోతిర్గమయ, చీకటి పోవాలంటే ఆనందపు జ్యోతి వెలగాలి. కాబట్టి అటువంటి ఆనందపు జ్యోతులను మన హృదయంలో వెలిగించుకొని అద్భుతంగా జీవించే క్రమంలో ప్రతి ఒక్కరూ మన జీవితాలను చరితార్థము చేసుకోవాలని అందరికీ ప్రార్థన చేస్తూ, ఈ మాటలు కొంచెమైనా మనల్ని కదిలించాలి, మనలో మెదలిక తేవాలి, మన హృదయాన్ని పాషాణ హృదయాన్ని కరిగించాలి, మనం ప్రవహించాలి, ప్రేమ వాహినిగా ముందుకు కదలాలి, అద్భుతమైన పరమాత్మల తత్వంలో లీనమవ్వాలి. అంతవరకు శాశ్వతమైన ఆనందాన్ని చింతిస్తూ తాత్కాలికమైన సమస్య, కష్టము, శ్రమ, అలసట, లేమి, లోటు, వెలితి, కొరత, ఈ 8 వీటిని కూడా మనం దూరం చేసుకొని సంతృప్తితో తుష్టిగా, పుష్టిగా, సంతుష్టిగా జీవిద్దాం. అందరినీ ప్రేమిద్దాం, అందరినీ సేవిద్దాం. టిల్ దెన్ కీప్ లవింగ్ ఎవ్రీవన్ అండ్ సర్వ్ ఎవ్రీవన్. కొన్ని కన్నీళ్ళు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అంతే. కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలంతే. చూసారా, కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అంతే. కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలంటే ఆనందమే నువ్వని గుర్తించాలి అంతే. కష్టంలో ఉన్న వాడి యొక్క కళ్ళల్లో వచ్చేటువంటి యొక్క ఆనందాన్ని ఎప్పుడు చూడగలం? వాడి యొక్క కన్నీటిని తుడిచి మన సహాయాన్ని వాడికి నిస్వార్థమైన చిత్తముతో నిర్మలమైన హృదయంతో అందించినప్పుడు అదే భగవంతుడి యొక్క దర్శనం. కనుక ఆ ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మనం నిలుద్దాం, గెలుద్దాం, మన ఉనికిని చాటుదాం. లవింగ్ లాసా. నమస్తే. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.